హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూ సాదర్శన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అన్న వాళ్ళు చాలామంది ఫేస్బుక్ మెసెంజర్లో రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళందరికీ నేను రిప్లై ఇచ్చాను. సో చాలామంది చూడట్లేదు, మీకు అందరికీ రిప్లై ఇచ్చా, చూడండి. సో దాన్ని బట్టి మీరు టచ్లోకి వస్తే మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ పెడితే సో ఒరిజినల్ కరుంగలి మాల డిస్ప్లే అవుతుంది, చూడండి. సో పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అందరూ కూడా వేసుకోవచ్చు. అది చిన్న పెద్ద తేడా ఏం లేదు, అందరూ వేసుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. కొత్త కెప్టెన్ డిమోన్ పవన్ అయ్యాడు. సో వాట్ ఎవర్ అక్కడ డ్రాగన్ పట్టుకోవాలి, దానికి వచ్చాలి, ఇంకా హౌస్ మేట్సే డిసైడ్ చేశారు. సో హౌస్ మేట్స్ మద్దతుతో పవన్ డిమోన్ లాస్ట్ కెప్టెన్ అయ్యాడు అనమాట. ఆల్రెడీ 2 సార్లు అయ్యాడు, ఇది 3వసారి. సో కెప్టెన్ అయ్యాడు. ఫైనల్గా వాట్ ఎవర్ ఏదైతే అనుకున్నాడో అదైతే సాధించాడు. సో టాస్క్ మాత్రం బాగా ఆడాడు. మానస్ మీద పోటీ పడి గెలవడం అనేది అంత ఈజీ కాదు. మనం ఆల్రెడీ రివ్యూలు చెప్పుకున్నాం, మానసే టాస్క్లో ఒక రాక్షసుడు. సో అలాంటిది బ్రహ్మాండంగా ఆడాడు డిమోన్ పవన్. ఆ టాస్క్ ఆడటం బాగా కలిసి వచ్చింది, ఆ మోటివేషన్తో వచ్చాడు. సో మిగతా వాళ్ళు కూడా కొంతమంది పర్సనల్గా గ్రెడ్జెస్ పెట్టుకోవడం వల్ల రీతు సంజనాని తీసేసింది, గేమ్ చేంజర్ అయిపోయింది. ఆ తర్వాత సంజన, ఆ తర్వాత తనుజ, సుమన్ వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు. సో వాట్ ఎవర్ జరిగిందో పవన్ డిమోన్ అయ్యాడు. అది ఎలా అయ్యాడు ఏంటి అనేది మనం రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ రివ్యూలకి వెళ్ళిపోదాం. ప్రిన్స్ యావర్ వచ్చాడు. సో యావర్ మంచి జోష్ ఎనర్జీతో వచ్చాడు, రావడమే కొన్ని స్టెప్లు వేసాడు. యాక్చువల్గా అక్కడ తనుజ కాస్త ముభావంగా ఉంది. సో చాలామంది మెసేజ్ పెట్టారు, ఏంటండి తనకేమి డ్యాన్స్ చేయడం ఇష్టం లేదా అది ఇదని. అట్లా ఏం లేదు, అంతకు ముందే టాస్క్ ఓడిపోయింది కదా. యాక్చువల్గా ప్రేరణతో పాటు జరిగిన టాస్క్ అనేది ఓడిపోయింది. అదే ఆ కంటిన్యూడ్ బై యావర్ వచ్చింది మనకి ఈరోజు టెలికాస్ట్ అయింది, కానీ అది యాక్చువల్గా నిన్న అయిపోయింది అనమాట. లైవ్లో కానీ అందరు చూశారు. సో వాట్ ఎవర్ ఆ డే అనేది అయిపోయింది, ఆ డే క్లోజ్ అయిపోయింది. ఆ డే క్లోజ్ అయిపోయిన తర్వాతే వాట్ ఎవర్ నైట్ టాక్స్ అనేవి జరిగినాయి. సో వాట్ ఎవర్ ఇమ్మాన్యుయల్ అయితే ఎరగదీసే టాస్క్లో ప్రిన్స్ యావర్తో పోటీ పడి సో బ్రహ్మాండంగా ఆడాడు. అదే ఉత్సాహంతో రాత్రి బెడ్ మీద నిద్రపోతూ సో భరణి గారు అండ్ సంజన ఇష్యూలో కూడా దూరాడు. ఆ దూరటం నాకెందుకు వచ్చిందిరా భగవంతుడు అనుకున్నాడు కొంతసేపు. సో కాసేపు అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా నడిచింది దివ్య అండ్ భరణికి, అది కూడా మాట్లాడదాం. అయితే భరణి టాబ్లెట్స్ తీసేశారు. సంజన ఆల్రెడీ గేమ్ మొదలెట్టింది. ఆ మమ్మీ నువ్వు ఎవరో ఆడియన్స్, ఫస్ట్ వీక్లో నిన్ను మిస్ అవుతున్నావు, నీ కొంటితనం మిస్ అవుతున్నావు, నీది అదేంటిది ఫస్ట్ వీక్ చేసిన నాటీ థింగ్స్ మిస్ అవుతున్నావు అంటే నువ్వు ఇట్ట తయారయ్యేంటి, అట్లా చేయమాక అంటే లేదు భరణితో నాకు ఇష్యూ ఉంది, దానివల్ల చేసా, నేను సార్ట్అవుట్ చేసుకుంటాను. ఆ తర్వాత భరణి గారికి ఇచ్చేస్తానంటే అవసరం లేదు, రేపు మాట్లాడుకుందాం అన్నాడు. అక్కడ పెట్టే మీ టాబ్లెట్ అంది ఫస్ట్. అమ్మ ఎంత హ్యూమానిటీ అండి బాబు, మీకు దండం పెడతా. అక్కడ చాలా అంటే వాట్ ఎవర్ తను తీసేస్తే మామూలుగా ఉండదు, అసలు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పారేస్తానని చెప్పి కెప్టెన్ దగ్గరికి వెళ్ళి రీతు దగ్గర కంప్లైంట్ చేశాడు. సో కానీ తర్వాత సంజనాని తీసిన తర్వాత సంజన మాట్లాడుతుంటే కామ్ డౌన్ అయిపోయాడు. అంటే అక్కడతోనే సెట్ అయిపోయింది. సో వాట్ ఎవర్ మధ్యలో దివ్య దూరి ఇమాన్యుయల్కి ఏదో సజెషన్స్ ఇస్తుంది, అది చేస్తుంది అంటే సో అక్కడ దివ్య క్లాస్ పీకాడు. ఈ భరణి ఏంటో నాకు అర్థం కాదు, ఎక్కడ మాట్లాడి గట్టిగా వల్ల అది కూల్గా డీల్ చేస్తాడు, ఎక్కడ అన్నెసరీగా కొంచెం కామెడీ కొట్టుబడేయచ్చు, దాన్ని సీరియస్ తీసుకుని అక్కడికి నువ్వు మాట్లాడమాక అంటాడు. మామూలుగా ఉండదు. సో అది ఫస్ట్ నుంచి కూడా అలవాటైంది. అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడవుతాడు కదా. ఈయన అలా కాదు, ఎక్కడ నగ్గాలో అక్కడ తగ్గుతాడు, ఎక్కడ నెగ్గాలో అక్కడ తగ్గుతాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ నెగ్గుతాడు. అలా ఉంటుంది, అంటే ఉల్టా అనమాట. సో వాట్ ఎవర్ సంజన అయితే నేను తీసుకోలేదు, అసలు సమస్య లేదని రీతుతో చాలా ఓటరించింది. ఆ తర్వాత ఇంకా నైట్ బెడ్ ఎక్కిన తర్వాత ఇంకా ఇమ్మాన్యుయల్, అసలు ఇమ్మాన్యుయల్ అయితే ఎంత బదిలాడు, నాకైతే బాగానే వచ్చింది. అమ్మ మమ్మీ నువ్వు దండం పెడతా మమ్మీ ప్లీజ్ ఇట్లాంటివి చేయమాక అని. చాలా అంటే చాలా అది ఒక ఫన్ అయిపోయింది మామూలుగా. కానీ ఇట్లా సంజన రిపీటెడ్గా చేయడం అనేది సో ఇరిటేషన్ ఉంటుంది ఆడియన్స్ కూడా. ఇది మనం మాట్లాడుకున్నాం. లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి కంటెంట్ అవసరమే లేదు. ఆల్రెడీ రీతుతో అక్కడ మంచి కంటెంటే ప్రొవైడ్ చేసింది నామినేషన్లో. దాని తర్వాత ఇప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంది. నేను హౌస్లో కనపడట్లేదు కదా అన్నారు కదా, ఇప్పుడు కనపడతా కెప్టెన్కి నేను చూసుకోవాలి అంటే ఈ దిస్ కైండ్ ఆఫ్ రివెంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. నెక్స్ట్ ఏంటంటే
ఆయన పడుకునేటప్పుడు వేసుకునే టాబ్లెట్లు అవి కూడా దాచి తర్వాత పొద్దున్నే లేచి ఇచ్చేసింది, అది వేరే విషయం. దివ్య అక్కడ ప్రైమ్ మినిస్టర్ అనే పదం ఒకటి వచ్చింది, అది మేబీ మూట్ చేసి ఉండాల్సింది బిగ్ బాస్, ఎందుకు మూట్ చేయలేదో. ఇంకో ప్రైమ్ మినిస్టర్ లేచి ఏదో మాట్లాడుతుంది చూడని ఆయన సెటైర్ వేశారు. దాని తర్వాత భరణి వర్సెస్ దివ్య వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. ఇక్కడ ఆరిందా మాటలు మాట్లాడుకో అన్నాడు. ఆ తర్వాత తెల్లారి ఎక్స్ట్రా కట్స్ వేసినట్టున్నారు, ప్యాచ్ వర్క్ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఆరిందా అంటే అది పెద్ద ఇదేం కాదు, పెద్దరికం అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా దాన్ని ఆరిందా అని అంటారని మా తర్వాత భరణి చెప్పాడు. ఇక దివ్య అనవసరంగా అక్కడ ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేసి ఏడ్చేసింది. ఆ ఏడ్చేయడం ఆ తర్వాత భరణితో మార్నింగ్ సెషన్ గొడవ అయినా సరే ఏడుస్తుంటే వెళ్ళి మళ్ళీ ఓదార్చారు, అట్లా కాదు పడుకో అని. మార్నింగ్ ఈ విషయాన్ని అడ్రస్ చేసి భరణి మాట్లాడాడు కూడా, కాస్త సార్ట్అవుట్ కూడా చేసుకున్నారు, ప్యాచప్ అనేది జరిగిపోయింది. ఇక సంజన వెజిటేబుల్స్ కట్ చేయడం, కాస్త వంట వండుకోవడం, ఆ ట్యాబ్లెట్లు మళ్ళీ తిరిగి ఇచ్చేయడం, మీరు ఎంత సీరియస్ అవుతారని అనుకోలేదు అంటాం. ఇంకొకటి నేను మీ మీద సీరియస్ అవ్వలేదు, మీరు అన్నెసరీగా మాట్లాడారని అక్కడ భరణి అంటాం. నేను వీళ్ళతో దివ్యతో మాట్లాడుకున్నా, ఇమ్మాన్యుయల్తో మధ్యలో వీళ్ళు దూరారు తప్ప నేను మిమ్మల్ని ఎక్కడా కూడా సీరియస్గా ఒక్క మాట కూడా అనలేదే అని. సో ఇక్కడ ఏంటంటే టైము, ఇది నామినేషన్స్ తర్వాత ఈ హౌస్ అంతా డివైడ్ అయిపోయింది. ఆ డివైడ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారని సంజన చెప్తుంది. అంటే ఇక్కడ భరణి కూడా వత్తాసు పలికాడు, అవునవును కరెక్టే అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ భరణితో లైన్ అన్నాను కదా, నేను బాండ్ సంజన అయిపోయాను అంటుంది. సో అంటే ఇక్కడ తనకు తను ఫీల్ అయిపోతుంది, ఇక్కడ పక్కకి వెళ్ళిపోయాం మనం, సో బాండ్ అనేసి మళ్ళీ ముద్రేసేస్తారు ఏదని. బట్ వీకెండ్ క్లాస్ పడుతుంది, ఖచ్చితంగా గట్టిగా పడుతుంది, అది మాత్రం ఉంది మనసులో. ఎందుకంటున్నానంటే ఈ శోభా శెట్టి రాకముందు సో వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు ఏంటంటే, రీతు వచ్చి కళ్యాణ్తో మాట్లాడింది, కళ్యాణ్ నీ గొంతు పట్టుకున్నాడు కదా, అది అంత సీరియస్ అని ఇదని చెప్పి పోర్ట్రే చేస్తుంది సంజన అని చెప్పింది. అంటే నేను చూసుకుంటా, అది సార్ అడిగితే నేను చెప్తా, అదేదో మామూలు క్యాజువల్గా ఆపడానికి అన్నాడు అంతే. బట్ అక్కడ ఇంటెన్షనల్గా పట్టుకోకపోయినా డిమాండ్ పవన్ గట్టిగానే గొంతు పట్టుకున్నాడు. సో అక్కడ ఇమ్మీడియట్ రియాక్షన్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ చూడండి, ఇమ్మీడియట్ రియాక్షన్ ఆఫ్ సంజన వచ్చేసింది అంటూ. అక్కడ ఉన్న స్పాట్లో ఉన్నవాళ్ళు, అంటే తన ఆవేశంలో ఉన్నాడు కళ్యాణ్, అదేం పెద్ద పట్టించుకోవాలా, అందుకనే అన్నాడు నేను పెద్ద పట్టించుకోవాలా, సార్ వస్తే చెప్తలేడు. ఇప్పుడు దీన్ని హైలైట్ చేయడానికి వాళ్ళంతా కూడా సంజన వైపు తిప్పిందనమాట రీతు. సంజన అందరికీ చెప్పి ఇలా పోర్ట్రే చేస్తుంది, నువ్వైతే ఖచ్చితంగా చెప్పాలి అని. సో అది ఇంకా అందరూ కూడా అందరితో వాట్ ఎవర్ అక్కడ గేమ్ అనేది జరుగుతుందో, టాస్క్ అనేది జరుగుతుందో, ఇంకా శోభా శెట్టి రాలేదు, ఆ టాస్క్ అయితే వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు ఈ డిస్కషన్స్ అన్నీ కూడా వచ్చినాయి అనమాట. ఇక ఆ తర్వాత శోభా శెట్టి వచ్చింది, సో గేమ్ బాగా ఆడింది, దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క అవకాశం అనేది ఇచ్చారు, అక్కడ ఎవరికి అవకాశం రాలేదు అని అయితే అనిపించలే. ఇంకా లాస్ట్కి వచ్చిన సోహాల్ కూడా సో రీతుకి సంజనకి కూడా అవకాశం ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ శోభా శెట్టికి అలాంటి గేమ్ ఇవ్వడం అంటే నెంబరింగ్ గేమ్, సో అది డిఫికల్ట్, అది ఖచ్చితంగా నెంబర్లు తీసుకుని ముందు వెళ్ళిపోయినా సరే శోభా శెట్టి పెట్టుండేది కాదు, ఎక్కడొక్కడ ఆ 23 నెంబర్ మిస్ అయ్యేది. దివ్య అయితే బ్రహ్మాండంగా పెట్టింది. దాని తర్వాత తనూజ వెళ్ళి బిగ్ బాస్ కరెక్ట్గా పెట్టానా అని కాసేపు రీతు వెళ్ళి నేను పెడతాను ఆగండి, ఇమ్మాన్యుయల్ కామెడీ చేసాడు చూడండి, అక్కడ మామూలు కామెడీ కాదు, ఇది కొంచెం లేపి ఎడిట్ చేస్తారు సోహాల్ రాక ముందు ఇది. సో అది కానీ టెలికాస్ట్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. కాసేపు బిగ్ బాస్ కూడా రీతుతో ఆడుకున్నాడు, టీజ్ చేశాడు, అంటే టీజ్ చేశాడు కాస్త. నెక్స్ట్ సంజన, నేను ఇది చేస్తున్నా కదా, కనిపిస్తున్నా కదా ఇప్పుడు అనే విషయం మాట్లాడుకుంటున్నప్పుడు కరెక్ట్గా మీకు అక్కడ డీజే టిల్లు సాంగ్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేశారు. సోహాయిల్ వచ్చిన తర్వాత ఇంకా కథే వేరు, ఆ రేంజే వేరు, అది వేరే లెవెల్ అనమాట. సో వాట్ ఎవర్ తను కామెడీ చేశాడు, చికెన్ కావాలని, అలాగే మిల్క్, కాఫీ,
ఆ తర్వాత వీళ్ళకి మళ్ళీ కక్కుర్తిగా కాఫీని పొడిని ఎందుకు దాయడం, వచ్చింది కదా ఎంజాయ్ చేయొచ్చు కదా, లాస్ట్ మినిట్లో కూడా దాసేయడం అవసరమా అనిపించింది. వాట్ ఎవర్ సోహైల్ వచ్చిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్ అది ఎరగదీసి వదిలేసాడు. ఏదైనా కూడా ఒక రేంజ్ ఆఫ్ సీజన్ అన్న చెప్పుకోవాలి మనం, సీజన్ 4 అనేది. టాప్ 5 అసలు నేను ఎలిమినేట్ అవ్వాలా, నేనే వెళ్ళిపోయాడని కూడా 2-3 డైలాగులు వేసాడు. సో అదైతే సూపర్. సోహైల్ ఎనర్జీ కానీ అది కానీ మీ అందరికి కూడా బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా ఆడాడు. సో ఇంకా గేమ్ విషయానికి వస్తే మనోడు కదలటం కొద్దిగా మిస్ అయింది. ఇంకా సంజన యాక్చువల్గా లాస్ట్లో కొంచెం మిస్ అవుతున్నా తనూజ వెళ్ళిపోండి పెట్టండి నెంబర్లు అని. ఆ నెంబర్లు పెట్టేటప్పుడు కూడా 7 రో 6 రో 5 రో 4 రో 3 రో 1 రో, ఇటు 0 రో ఉంటుంది, ఇటు 1 to 3 1 to 10 ఉంటుంది. అలా కానీ ఆ లాజిక్ పట్టుకుంటే ఏ నెంబర్ వచ్చినా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు స్పీడ్. అంటే చెప్పడం ఈజీ, ఆడటం కష్టం. బట్ ఒక లాజిక్ ప్రకారం ఆడితే వెళ్ళిపోవచ్చు. అక్కడ కొంచెం సోహైల్ స్లోగా ఆడాడు. సో కావాలని వాళ్ళిద్దరికి కొంచెం కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వాలనుకున్నాడో ఏమో కానీ, బట్ వాట్ ఎవర్ వాళ్ళైతే కంటెండర్స్ అయ్యారు. సో కెప్టెన్గా పవన్ డిమోన్ అయ్యాడు. ఇక సంజన అయితే డెఫినెట్గా ఏదో ఒక కంటెంట్లో తనని తాను హైలైట్ చేసుకుని, ఇది నిజమే కదా నేను మాట్లాడిందని, రేపొద్దున వీకెండ్ కూడా చూడండి చాలాసేపు ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆ ఆర్గ్యుమెంట్లో కానీ సంజన ప్రొటెక్ట్ చేసుకుంది అంటే టాప్ 5కి వెళ్ళిపోద్ది. టాప్ 5 పై కన్నేసిందని అందుకే పెట్టాం మనం. మరి చూద్దాం టాప్ 5కి సంజన వెళ్తుందా లేదా, మీకేమనిపించిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నా నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.